వృషభ రాశి గురించి తెలుసుకుందాం. ఆదాయం 8, వ్యయము 8, రాజ్యపూజ్యం 6, అవమానము 6. ఏప్రిల్లో బంధుమిత్రులతో విరోధాలు రాకుండా చూసుకోవాలి. స్త్రీలకు అనుకూలము, ధనాన్ని ఆదా చేయలేరు. మేలో శస్త్రచికిత్సకు అవకాశం ఉంది. స్త్రీలకు ఉదర సంబంధమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కోపావేశాలకు అనుకూల సమయం కాదు. జూన్లో కొత్త ఆలోచనలు, ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు లేకుండా చూసుకోవాలి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. జూలైలో ప్రతికూలతలను తగ్గించుకుంటారు. చేసే ప్రయత్నాలు కొంత మేరకు ఫలిస్తాయి. వస్తువులపై డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. రుణాలు చేయకుండా జాగ్రత్త పడండి. ఆగస్టు నెలలో రక్త సంబంధికులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. సెప్టెంబర్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. అక్టోబర్ నెలలో నూతన ఒప్పందాలు లాభాన్నిస్తాయి. స్త్రీలకు బాగా అనుకూల కాలం. వృత్తి ఉద్యోగ విజయాలు ఉంటాయి. భాగస్వాములతో చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. నవంబర్లో ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించాలి. డిసెంబర్ నెలలో పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. 2023 జనవరిలో ఆదాయం పెరుగుతుంది. ఓర్పుతో ఉండవలసిన సమయం. స్నేహం వలన ఆర్థిక ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఫిబ్రవరి నెలలో శారీరక శ్రమకు లోనవుతారు. మార్చిలో ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఈ సంవత్సరము శ్రీకృష్ణుణ్ణి ఆరాధించడం వలన మీకు మేలు జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.